వైసీపీ గెలుపు కోసం సైనికుల్లా పనిచేయాలని ఎమ్మెల్సీ శివరామిరెడ్డి అనంతపురం జిల్లా గుత్తి ఆర్ఎస్లోని వైసీపీ కార్యాలయంలో శనివారం కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి ఎమ్మెల్సీ వై శివరామిరెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ త్వరలో ఎన్నికలు జరుగుతున్నాయని, మరోసారి వైసీపీని గెలిపించడానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. 5 ఏళ్ల పాలనలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. మరొకసారి జగన్ మోహన్ రెడ్డిని సీఎంగా గెలిపించుకోవాలని వారు కార్యకర్తలకు తెలియజేశారు. ఎంతో మంది ఎన్నో ఎలక్షన్లు చూసింటారు. మేమందరం చాలా చిన్న వయసు నుంచి మేము ఎలక్షన్లు చూసిన శివరామిరెడ్డి అన్న గారికి అలాగే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ఆత్మీయ సమ్మేళనం చేసినటువంటి పెద్దలు శివరామిరెడ్డి అన్న గారికి అలాగే మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ మన ఈరోజు ఎలక్షన్ దగ్గర పడింది. ఇప్పుడు మనం 2019 నుంచి 2000కి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎమ్మెల్సీ వై శివరామిరెడ్డి అన్న గారికి, గుత్తి ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి ప్రతి వైఎస్ఆర్ నాయకులకి, ఇక్కడికి వచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మీకు చెప్పాలి ఏమంటే, మన జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడిన తర్వాత జనాలకి ఎంత మంచి చేస్తున్నారు. ప్రతి ఇంటికి పింఛన్ అందజేస్తున్నారు. ప్రతి 50 మందికి, ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ప్రతి 50 మందికి ఒక వాలంటీర్ని అందజేసి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఇంటి వద్దకే గారని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మరి ఇతర పార్టీ వాళ్ళైతేనేమి, వాళ్ళు ఎంతసేపు ఉన్నా పదవులు కావాలి, భూ కబ్జాలు చేసుకోవాలి, డబ్బులు దోచేయాలి అనేది వాళ్ళు బాగుపడతారని చెప్పి ప్రతి ఒక్క తెలుగు మీడియం స్కూల్ని కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్గా మార్చడం జరిగింది. ఇవన్నీ మీరు గమనించాలి. ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ సిపి ప్రభుత్వం మళ్ళీ అధికారం ఒక్కసారికి తిరిగి గెలిపించుకుంటేనే మన కాన్స్టిట్యున్సీకి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కానీ శ్రీనివాస్ రెడ్డి గారికి ఈరోజు కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథులు చేసినటువంటి పెద్దలు శివరామిరెడ్డి అన్న గారికి, వేదిక మీద ఉన్న నాయకులందరికీ, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు, మండల స్థాయి నాయకులకు, పత్రికా విలేకరులందరికీ ముందుగా ధన్యవాదాలు. మేమంతా పిలవగానే ఒక్క పూట వ్యవధిలోనే దాదాపు ఇంతమంది సమావేశం చేయడానికి చాలా సంతోషంగా భావిస్తున్నాము. అలాగే పెద్దలందరూ కూడా ఇప్పుడే మిత్రులుగా అందరూ ఏ విధంగా మీ అందరి సహకారంతో 1,00,000 ఓట్ల మెజారిటీతో మీ అందరూ గెలిపిస్తారు మరొకసారి మీ అందరి తరఫున ఆశిస్తున్నాను. మరి ఒక కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. మీరంతా 1,00,000 ఓట్ల మెజారిటీతో మీ అందరి సహకారంతో గెలిపిస్తారని మీ అందరికీ పేరు పేరుగా నేను కోరుకుంటున్నాను. మరి ఈ చరిత్ర గుత్తి మండలంతో స్టార్ట్ చేసి రాబోయే దినాల్లో రాబోయే ఎలక్షన్లో
మనకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎమ్మెల్సీ శివరామరెడ్డి గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలకి, కౌన్సిలర్లకి, సర్పంచులకి, ఎంపీటీసీలకి, తగిన సైనికులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. గుత్తి పట్టణంలో, గుత్తి మండలము ఈ గుత్తికల్ కాన్స్టిట్యూన్సీలో ప్రత్యేకము. ఎందుకంటే 2014లో మనము ఎంపీటీసీ మరియు 12 కౌన్సిలర్లు గెలిపించుకున్నాము. అట్లాగే ఎంపీటీసీలో కూడా మంచి మెజార్టీ తెచ్చుకున్నాము. తర్వాత 2019 ఎలక్షన్లో మనము దాదాపు 14,000 మెజార్టీ తెచ్చుకున్న మండలము గుత్తి టౌన్ మండలం అంటూ మనకి ఎప్పుడూ ప్రత్యేకంగా విడిగా లేదు. ఏ కార్యక్రమైనా ఏదైనా కూడా కలిసే ఉంటారు. కాబట్టి 19లో 14,000 మెజార్టీ తెచ్చుకున్నాము. తర్వాత ఎలక్షన్లో, మున్సిపల్ ఎలక్షన్లో 25 వార్డులకు గాను 24 వార్డులు తెచ్చుకోవడం జరిగింది. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే కౌన్సిలర్లకి, ఇన్ఛార్జ్లకి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఎలక్షన్ మనకి దగ్గరలోనే ఉంది. కేవలం 25 నుంచి 30 రోజులే ఉంది. కాబట్టి అందరం కూడా కష్టపడి మరొకసారి మన ఎమ్మెల్యేని వై వెంకటరామరెడ్డి గారిని ఇంకొకసారి ఎమ్మెల్యేగా, అలాగే శంకర్ నారాయణ గారిని ఎంపీగా గెలిపించుకుందాం. మేము కూడా మనుషులమే, ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి. సభకు నమస్కారం. అందరికీ వినపడుతుంది అనుకుంటున్నాను. వెనక వాళ్ళ కూడా వినపడుతుందా? వేదికల అలంకరించిన పెద్దలకు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న నా సోదరులకు, సోదరిమణులకు, ఈ వైఎస్ కుటుంబానికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకసారి చాలా కాలమైంది మీ అందరినీ కలిసి, అంటే చాలా మందిని, ఇందులో చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు